రమ్మను ఇప్పుడు ఇక్కడ రమ్మను దమ్ముంటే నిజంగా చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు కెమెరాలో చూస్తున్నావు ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు నీ వాళ్ళు నాకు ఎరికే రేవంత్ రెడ్డి యాది పెట్టుకో యాడికి పోయినా ఒక 500-600 మంది సెక్యూరిటీని పెట్టుకుని లేకపోతే మాత్రం ఈ బలగొట్టేటట్టున్నారు ప్రజలు ఎక్కడికి పోయినా మాట్లాడతారు అక్కడక్కడ డైలాగులు కొడుతుంటారు రేవంత్ రెడ్డి మగోడి అయితే రా అప్పుడప్పుడు ఆగురా అయ్యాను మీలో లేదు చెవులలో మీలో లేదురా పోయి ఆగు అక్కడక్కడ మాట్లాడుతుంటాడు కేసీఆర్ దమ్ముందా అంటాడు కేసీఆర్ అంటాడు నేను అంటున్నా కేసీఆర్ కావాలంటే నాకు మన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే పిల్లగాలని తట్టుకోలేకపోతుండే ఈయనకడ కేసీఆర్ కావాలన్నాడు అవసరమా ఈ చిట్టినాయుడు గింత మనిషి వీడు వాడు మళ్ళీ చిట్టెలుక గాయన కంటే కేసీఆర్ కావాలన్నాడు అందుకే మేము చెప్పినాం మొన్న అంత లేదు నీకు చేతనైతే అక్క అడిగింది ఇలా పొద్దున జగదీష్ అన్న కూడా చెప్పిండు ఏం చెప్పిండు ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది కదా రేవంత్ రెడ్డి గారు నాకు ఈ భాష ఇష్టం ఉండదు నిజంగా చెప్పానంటే కానీ తప్పదు అప్పుడప్పుడు నాకు నిజంగా అప్పుడప్పుడు నాకు ఇష్టం ఉండదు నేను చదువుకున్నా రేవంత్ రెడ్డి లెక్క నేను ఆడ ఈడ ఆవారా తిరిగినోని కాదు చదువుకున్నా కష్టపడ్డా నేను ఎక్కడో పోయి బయట దేశంలో పోయి కొంత ఉద్యోగం సంపాదించుకున్నా కొంత పేరు సంపాదించుకున్నా నాకు ఇష్టం ఉండదు కానీ ఇక కుక్కగాడుకు చెప్పు దెబ్బ అన్నట్టు ఇస్తుంటోళ్ళకి ఇట్లే చెప్తేనే అర్థమవుతుంది అందుకే చెప్తున్నా రేవంత్ రెడ్డికి అడుగుతా ఉన్నా నేను రేవంత్ రెడ్డి నువ్వు నిజంగానే మగాడివే అయితే అసెంబ్లీ నడుస్తుంది కదా 15-20 రోజులు పెట్టు మొదలు 10-15 రోజులు మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యలు మాట్లాడదాం లగచర్ల మాట్లాడదాం గురుకుల పాఠశాలలు మాట్లాడదాం అక్కడ ఉన్న సమస్యలు మాట్లాడదాం రాష్ట్రంలో నువ్వు చెప్పిన 6 గ్యారెంటీలు మాట్లాడదాం ఆటో డ్రైవర్లు ఎందుకు చచ్చిపోతున్నారో మాట్లాడదాం చేనేత కార్మికులు ఎందుకు చచ్చిపోతున్నారో మాట్లాడదాం బోనస్ ఎందుకు ఇస్తలేవో మాట్లాడదాం మిగతా అన్ని విషయాలు మాట్లాడదాం నీకు ఇష్టం ఉన్నంత కాలం రాష్ట్రం అప్పుల పాలైందని తప్పుడు ప్రచారం చేస్తున్నావు కదా అది కూడా మాట్లాడదాం నువ్వు నిజంగానే మొగాడు అయితే 10 రోజులు ఇదంతా ఒడిచిపోయినాక మిగిలిన 4-5 రోజులు ఉన్నాయి కదా ఈ స్కాము ఆ స్కామ్ అంటున్నావు కదా మొగోనివైతే అసెంబ్లీలో చర్చ పెట్టు అక్కడనే సమాధానం చెప్తా నీకు అసెంబ్లీలోనే చెప్తా ఉన్నా ఈ ఫార్ములా ఆ ఫార్ములా అంటున్నావు కదా ఏ ఫార్ములా అన్నదే నీ ఇష్టం తీసుకురా అసెంబ్లీలో పెట్టు 4 గోడల మధ్యన క్యాబినెట్లో కూర్చొని ఎవరిని ఎట్లా లోపల పెట్టాలి ఎవరి మీద ఏం కేసు పెట్టాలి ఎవరిని ఎప్పుడు నూకాలి ఇది కాదు ప్రభుత్వం చేయాల్సిన పని ప్రజాహితమైన పని చేయాలి ప్రజలకు మంచి చేసే ఆలోచన చేయాలి ఎప్పటి నుంచి మరి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి ఎప్పుడు పెంచిన పెన్షన్లు ఇవ్వాలి ఎప్పుడు 6 గ్యారెంటీలు అమలు చేయాలి అంటే రేవంత్ రెడ్డి ఏమంటాడు ఎరికేనా నూక్కుని రావని లోపల అంటాడు అరే అది ఉన్నట్టు చెప్పుడు కూడా తప్పేనా చెప్పుడే కాదు ఇండియా టుడే టీవీలో చెప్తుండు అని నూకుమన్నా నేను నూకుమంటే వాడు బొంబాయి వారిపోయింది అంటుండు అంటే ఇక నీకు ఎవరు ఖిలాఫ్ ఆఖరికి పాపం కానీ ఇది ఏం తప్ప ఇంకా యాక్టరు సినిమా యాక్టరు ఈయన పేరు మర్చిపోయాడు ఆయన చెప్పేటప్పుడు పేరు మర్చిపోయాడు తెలంగాణ సీఎం అని చెప్పి అడిగి చూసిండు కొద్దిగా మనవానికి ఆయన ఎక్కడో తలిగింది అయితే నేనేమంటున్నా గింత అన్యాయం అని పేరు మర్చిపోతే జైలు పెడతావు ఇక గట్ల తయారైండు మన చిట్టినాయుడు